రామాయణం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా రాముడికి రావణుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోతాడు. అదే సమయంలో లక్ష్మణుడికి వైద్యం చేయించాలంటే ఖచ్చితంగా కూడా ఆయనకి వనమూలికలతో కూడిన ఒక విధంగా వైద్యం చేయాలని కూడా రాముడి దగ్గర ఉన్న వైద్యుడు సూచిస్తారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే సంజీవిని మొక్క ఉందో సంజీవిని మొక్కను తీసుకొస్తే తప్ప లక్ష్మణుడికి తిరిగి స్పృహ నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం లేదని రాముడి దగ్గర ఉన్న వైద్యుడు చెప్పడంతో వెంటనే కూడా రాముడు ఆంజనేయుడికి ఈ పని చెప్తాడు. వెంటనే ఆంజనేయుడు ఇది ఎక్కడుంటుందని వైద్యుని అడగా ఇది శ్రీలంకలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉందని చెప్పగా వెంటనే కూడా అక్కడ నుంచి బయలుదేరిన ఆంజనేయుడు శ్రీలంకకి వెళ్ళి అక్కడ మొత్తం అంతా అటవీ ప్రాంతాలు తిరుగుతుండగా అక్కడ ఏదైతే సంజీవిని మొక్క అని తెలియక మొత్తం కొడనే తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఇదే సంజీవిని మొక్క ప్రస్తుతం అయితే మనం ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో ఉంది. దీనికి సంబంధించి అసలు దీని ఏ విధంగా ఈ సంజీవిని మొక్క ఇక్కడ ఈ లైబ్రరీకి వచ్చింది, మొత్తమే చూస్తే దీనికి సంబంధించి ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బాటనీ డిపార్ట్మెంట్ ఏదైతే ల్యాబ్ క్యూరేటర్ ప్రకాశ్ ఉన్నారు. సార్, ఈ సంజీవిని అనే మొక్క అసలు ఏంటి సార్? ఇది రామాయణంలో దీని గురించి చాలా చరిత్ర ఉంది కదా, దీని లక్షణాలు ఏంటి, ఇది ఎక్కడ బయటపడింది? సో మా బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్న హెర్బేరియం అండ్ మ్యూజియం బొటానికల్ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్లో ఒక సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అనే ఒక ప్లాంట్ ఉందండి. దీన్ని కామన్గా సంజీవని అనే పిలుస్తారన్నమాట అండి, బేస్డ్ ఆన్ హెర్బేరియం రికార్డ్స్. సో ఈ ప్లాంట్ మా దగ్గర ఉంది. సో రీసెంట్గా మేము ఈస్టర్న్ ఘాట్స్ ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసామన్నమాట అండి. ఇది ఒక టెరిడోఫైట్ ప్లాంట్ అనమాట అండి. సో ప్రిమిటివ్ ప్లాంట్స్లో ఇది ఒకటి అనమాట. సో ఈ ప్లాంట్ సంజీవని అని పిలవడానికి కారణం ఏంటంటే ఈ ప్లాంట్ సమ్మర్ టైంలో డ్రై అయిపోతుంది అండ్ రైనీ సీజన్స్ రాగానే మరలా బ్రతుకుతుంది అనమాట అండి. సో మీరు ఏమైనా చూస్తాను అంటే ఇదిగోండి, దీన్ని మేము ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్లో మేము ప్రిజర్వ్ చేసి ఉంచామన్నమాట అండి. సో సంజీవని రామాయణంలో డిస్క్రైబ్ చేసిన సంజీవిని ఇదేనా కాదా అని చెప్పాలి అని కనుక్కోవాలి అని ప్రొఫెసర్ కేఎన్ గణేష్ అండ్ ఈస్ టీమ్ వర్క్ చేశారనమాట. 2009లో వాళ్ళు ఒక పేపర్ని పబ్లిష్ చేశారు కరెంట్ సైన్స్ అనే జర్నల్లో. ఇన్ సెర్చ్ ఆఫ్ సంజీవిని అనే ఒక టైటిల్తో పబ్లిష్ చేశారనమాట. బేస్డ్ ఆన్ దట్ రికార్డ్స్ ఈ ప్లాంట్ రామాయణంలో డిస్క్రైబ్ చేసిన సంజీవిని కావచ్చు అని ఒక కన్క్లూజన్ ఇచ్చారండి. అండ్ ఫర్దర్ రీసెర్చ్ జరగాలని కూడా వాళ్ళు కన్క్లూజ్ చేశారనమాట అండి. ఈ ప్లాంట్ రాకీ ఏరియాలో గ్రో అవుతుందండి. సో రాళ్ళ మీద గ్రో అవుతూ ఉంటుంది అలాంగ్ విత్ మాసెస్, అంటే బ్రయోఫైట్స్ అనే గ్రూప్లో ప్లాంట్స్లో మాసెస్ అని కూడా అంటాం, కుషన్ లైక్ ప్లాంట్స్ గ్రో అవుతూ ఉంటాయి అనమాట అండి. వాటితో పాటు గ్రో అవుతుంటుంది. దీనికి ఉన్న క్యారెక్టర్స్ కూడా ఆ మాసెస్ అనే ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా సమ్మర్ టైంలో డ్రై అయిపోవడం అండ్ రైనీ సీజన్లో మరలా బ్రతకడం జరుగుతూ ఉంటుంది. బట్ హెర్బేరియం రికార్డులు అంటే హెర్బేరియం అంటే డ్రై ప్లాంట్స్ అన్నిటిని కూడా ఒక షీట్ మీద అతికించి ఎక్కడ కలెక్ట్ చేశారు అండ్ దాని డీటెయిల్స్ అన్ని కూడా యూజెస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తారనమాట అండి. అటువంటి రికార్డ్స్లో నుంచి సంజీవిని అనే లోకల్ నేమ్తో ఉన్నది ఈ ప్లాంట్ అని, ఇది కావచ్చు అని చేసి వాళ్ళు కన్క్లూడ్ చేశారు. ఎవరు ఇది బెంగళూరు చెందిన ఇది వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం శాస్త్ర అంటారు, ఎవరు వీళ్ళు దీని మీద పరిశోధన చేస్తారు? కేఎన్ గణేశయ్య గారు, వాసుదేవరావు గారు అండ్ ఉమాశంకర్ గారు అని ఈ ముగ్గురు ఫ్యాకల్టీ కూడా దీని మీద స్టడీ చేశారనమాట అండి. వాళ్ళు ఏంటంటే బయాలజికల్ రికార్డ్స్ అన్నిటిని కూడా సెర్చ్ చేశారండి. సంజీవన్ అనే పేరుతో లేకపోతే రిలేటెడ్ పేరుతో ఎక్కడెక్కడ రికార్డ్స్ ఉన్నాయి అంటే హెర్బేరియంస్ కానీ మ్యూజియంస్ కానీ లేదా స్క్రిప్చర్స్లో ఉన్న బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో నుంచి. ఆ కలెక్ట్ చేసిన వాటిలో వాళ్ళు దే లిస్టెడ్ సమ్ ప్లాంట్స్ అండి. అందులో నుంచి కొన్ని ప్లాంట్స్ని వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఫైనల్గా ఇది కావచ్చు అని కన్క్లూడ్ చేశారు అనమాట. అండ్ ఫర్దర్ రీసెర్చ్ చేయాలని కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు. ఏంటి సార్ దీని లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఈ సంజీవిని మొక్కకి సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అయితే అంటున్నారు కదా శాస్త్రీయనామం, ఏంటి దీని లక్షణాలు ఏంటి సార్? ఈ సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అనే ప్లాంట్ కామన్గా మన ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో దొరుకుతూ ఉంటుందండి. అండ్ హిమాలయస్ రీజియన్స్లో కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ ప్లాంట్ కామన్ ప్లాంటే, ఒక టెరిడోఫైట్ గ్రూప్ చెందిన ప్లాంట్ అనమాట అండి. ఇది ప్రిమిటివ్ ప్లాంట్ అనమాట, అంటే మన మామూలుగా విత్తనాలు ఇచ్చే మొక్కలు లాంటివి కాదండి. ఇవి మాయిశ్చర్ ఉన్న ఏరియాలో పెరుగుతుంటాయి, ఊజింగ్ రాక్స్ అంటాం కదండి, అటువంటి ప్లేసెస్లో పెరుగుతూ ఉంటాయి అనమాట అండి. మేము మైక్రో హ్యాబిటేట్ కండిషన్ అని పిలుస్తూ ఉంటాం బయాలజికల్గా. సో ఆ ప్లేసుల్లో అలాంగ్ విత్ అదర్ ప్లాంట్స్ గ్రో అవుతూ ఉంటుంది. బట్ రాక్ మీద పెరుగుతున్న ప్లాంట్స్కి వాటర్ అన్నిసార్లు కూడా అందవండి. సో సమ్మర్ టైంలో చనిపోతూ ఉంటాయి అనమాట. చనిపోయిన తర్వాత అఫ్కోర్స్ దాని లైఫ్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాము. మరలా వాటర్ వచ్చినప్పుడు అంటే రెయిన్స్ వచ్చినప్పుడు ఇది బ్రతకడం జనాలకి ఏంటంటే ఇదేదో సంథింగ్ మిరాక్యులస్గా ఉంది అని చేసి అనుకున్నారు. దెన్ దే స్టడీడ్ సమ్
అంటే అండ్ ఏజెన్సీ ఏరియాలో ఈ ప్లాంట్స్ని మెడిసినల్గా యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్తో, అంటే ఈ ప్లాంట్ అదర్ కొన్ని ప్లాంట్స్ని తీసుకుని కాంబినేషన్స్గా యూజ్ చేస్తూ ఉంటారు. కామన్ డిసీజ్ లైక్ ఫీవర్స్కి, నీరసానికి అన్నిటికీ వాడుతూ ఉంటారండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇది ఎక్కడైనా దొరుకుతుందా ఈ సంజీన? ఎస్ అండి, అరకు వ్యాలీ, పాడేరు, మారేడుమిల్లి ఇటువంటి రీజన్స్లో ఇది కామన్గానే దొరుకుతూ ఉంటుందండి. ఎస్ అండి, ఈవెన్ దో తెలంగాణ రీజన్స్లో కూడా దీన్ని కోడి కాళ్ళ తీగ మొక్క ఏదో అని కూడా పిలుస్తూ ఉంటారు అనుకుంటా. ఎస్ అండి. ఏంటి సార్ ఇంక దీనికి ఏంటి పరిశోధన జరగాలి? వాళ్ళు ఫైనల్గా ఏంటి నిర్ణయించారు బెంగళూరు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు? అంటే ఎప్పుడైనా కానీ సైన్స్ నీడ్ ఎవిడెన్స్ అండి. సో సైన్స్లో ఏంటి అని అంటే, ఇప్పుడు యాజ్ పర్ WHO 90% ఆఫ్ ద డ్రగ్స్ ప్లాంట్స్ నుంచే తీస్తున్నారని చేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట అండి. సో మన సరౌండింగ్స్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా మనకి మెడిసినల్గా యూజ్ అవుతూ ఉన్నాయి. సో అవి కొన్ని మనల్ని బ్రతికించగలిగే కెపాసిటీ ఉన్నాయన్నమాట అండి. చూడండి, కరోనా టైంలో సో మెనీ ప్లాంట్స్ని జనాలు యూజ్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఈ ప్లాంట్స్కి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. దీన్ని ఫర్దర్ ల్యాబ్ స్టడీస్ చేయాలన్నమాట. అంటే దీంట్లో ఫైటోకెమికల్ అనాలిసిస్ చేసి, అంటే మేబీ చాలామంది చేసే ఉన్నారు, బట్ ఏరియాని బట్టి కూడా కెమికల్ కాంపౌండ్స్ మారుతూ ఉంటాయి. ఏ కెమికల్ కాంపౌండ్ వచ్చింది అండ్ ఫర్దర్ ఫార్మసీ వాళ్ళు ఏంటంటే మైస్ మీద అండ్ ర్యాబిట్స్ మీద కూడా స్టడీస్ చేస్తారు, డిఫరెంట్ ఆర్గాన్స్ మీద. అలా స్టడీ చేసి అల్టిమేట్గా సెల్లో ఏ పార్ట్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఇది ఎలా యూజ్ అవుతుంది అనే అనాలిసిస్లు చేయాలన్నమాట అండి. అండ్ నాట్ ఓన్లీ దిస్ ప్లాంట్, దీనికి సిమిలర్గా ఉన్న చాలా ప్లాంట్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా రీసెర్చ్ జరగాలి. అండ్ అల్టిమేట్గా చెప్పేది ఏంటి అని అంటే, మన రీసోర్సెస్ని మనం తెలుసుకుంటే, సో ఇటువంటి ప్లాంట్స్, సో మెనీ ప్లాంట్స్ మన సరౌండింగ్స్లోనే ఉన్నాయి కాబట్టి, అవి మనం బ్రతికించగలిగే కెపాసిటీ ఉన్నాయి కాబట్టి, మనం దాని నుంచి ఒక డ్రగ్ని ఐసోలేట్ చేసి మనం మన కంట్రీలో ఉన్న ప్రజలకు కానీ అదర్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఛాన్సెస్. మన బాటనీ ల్యాబ్కి ఇది ఎప్పుడు వచ్చింది సార్? అది మేము రీసెంట్గానే మేము కలెక్ట్ చేశాను. నేను క్యూరేటర్గా జాయిన్ అయిన తర్వాత అరకు వ్యాలీ నుంచి దీన్ని కలెక్ట్ చేశాను అనమాట అండి. ఎస్ అండి. మొత్తం మీద చూస్తే అంటే 2009లో బెంగళూరు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వాసుదేవరావు, ఉమాశంకర్ వంటి ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన చేశారు. ఇది 2009లోనే అప్పుడున్న కరెంట్ సైన్స్ జర్నల్లో కూడా ఇది ప్రచురితమైందని కూడా ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ మనకి ప్రకాశ్ గారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది మన అరకు ప్రాంతంలో కూడా ఈ మొక్క దొరుకుతుంది. ఇదేంటంటే వేసవి సమయాల్లో ఇది రాక్స్ మీద ఎక్కువ రాళ్ల మీద ఇది పెరుగుతుంది. వేసవి సమయాల్లో మొక్క చనిపోతుంది. తిరిగి వర్షాకాలం పడిన వెంటనే మళ్ళీ యాజిటీజ్గా కూడా మొక్క అంతా కూడా తిరిగి పచ్చగా కూడా గ్రో అవుతూ వస్తుందని కూడా అన్నారు. చాలా వరకు కూడా పూర్వకాలంలో చాలా వరకు మొక్కల ద్వారానే వైద్యం అందించారు. ఇది కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే సెలాజినిల్లా బ్రైప్టిరిస్ అని ఒక జాతికి చెందిన మొక్కగా దీన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించినట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదైతే బెంగళూరు చెందిన ఈ ముగ్గురు ప్రొఫెసర్లు దీని మీద పరిశోధన చేశారు, ఇదే చాలా వరకు సంజీవిని మొక్క అయ్యి ఉండొచ్చని కూడా వారు కొంతవరకు కూడా వారు ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే మన ప్రాంతంలో, ఇది తెలంగాణలో, మరోవైపు హిమాలయ ప్రాంతాల్లో కూడా ఈ మొక్క దొరుకుతూ ఉంది. మనకి అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తే అరకు, పాడేరు ప్రాంతంలో కూడా ఈ సంజీవిని మొక్క కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతున్నట్టు కూడా ప్రొఫెసర్ అయితే ప్రకాశ్ గారు స్పష్టం చేస్తుంటే, మొత్తం మీద దీనికి సంబంధించి చాలామంది కూడా ఆసక్తి ఉంది. సంజీవిని మొక్క ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా చాలా వరకు జనానికి తెలుసుకోవాలని ఒక ఆసక్తి ఉంటుంది. కొంతవరకు ఇది సంజీవిని మొక్క అని కూడా ఇక్కడికి ఉన్న ప్రొఫెసర్లు కొంతమంది నిర్ధారించడంతో దీనిపై అయితే ప్రజలకు కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు రాఘవతరాము, విశ్వభారతి న్యూస్, విశాఖపట్నం.